సో చూడండి, నేను రోజు వెళ్తాను అంటే ఐ గో అనండి. నేను కాదు, మీరు వెళ్తారు అంటే యూ గో. దీన్ని మనం ఇంట్రాగేట్ క్వశ్చన్ చేయండి. మీరు వెళ్తారా అన్నప్పుడు డూ పెట్టేసి ఇదంతా తీసుకోండి. మీరు వెళ్తారా, డూ యూ గో, డూ యూ గో. మీరు వెళ్ళరా సార్ అన్నప్పుడు డూకి నాట్ పెట్టండి. మీరు వెళ్ళరా సార్, డోంట్ యూ గో. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ యూ గో దేర్. మీరు వెళ్ళరా, ఎందుకు వెళ్ళరు అంటే వై పెట్టండి. వై డోంట్ యూ గో. మీరు వెళ్తారా, డూ యూ గో. ఎక్కడికి వెళ్తారు, వేర్ పెట్టండి. వేర్ డూ యూ గో. ఎలా వెళ్తావు సార్, హౌ పెట్టు. హౌ డూ యూ గో. ఎన్ని గంటలకు వెళ్తావు సార్, ఎట్ వాట్ టైం అనుకున్నాం కదా. ఎట్ వాట్ టైం, ఎక్స్క్యూజ్ మీ, ఎట్ వాట్ టైం డూ యూ గో దేర్. ఎవరి కోసం వెళ్తావు సార్, ఫర్ హూమ్ డూ యూ గో. ఫర్ హూమ్ డూ యూ గో. రోజు వెళితే ఇది వాడండి. అట్లా కాకుండా నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్. నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్ ఎస్టర్డే. నేను వెళ్ళాను, ఐ వెంట్. నేను కదా, మీరు వెళ్ళారు, యూ వెంట్. మీరు వెళ్ళారా అన్నప్పుడు ఇక్కడ డూ కదా, ఇక్కడికి వచ్చేసరికి డిడ్ అవుతుంది. డిడ్ యూ గో, ఇక్కడ వర్బ్ వన్నే వాడాలి. మీరు వెళ్ళారా, డిడ్ యూ గో. నువ్వు చూసినావా, డిడ్ యూ సీ. నువ్వు రాసినావా, నువ్వు చూసినావా, డిడ్ యూ సీ. నువ్వు అర్థం చేసుకున్నావా, డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. చేరుకున్నావా, డిడ్ యూ రీచ్. అడిగావా నువ్వు అసలు, డిడ్ యూ ఆస్క్. ఏమడిగాను, వాట్ డిడ్ యూ ఆస్క్. నువ్వు వెళ్ళావా, డిడ్ యూ గో. ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో. నా పర్మిషన్ లేకుండా ఎందుకు, వై డిడ్ యూ గో వితౌట్ మై పర్మిషన్. ఎక్కడికి వెళ్ళావు, వై డిడ్ యూ గో. ఎన్ని గంటలకు వెళ్ళావు నువ్వు, అట్ వాట్ టైమ్ డిడ్ యూ గో. ఎన్ని గంటలకు వెళ్ళావు అంటే ఎట్ పెట్టడమ్మా, ఎట్ వాట్ టైమ్ డిడ్ యూ గో. ఎవరి కోసం, ఫర్ హూమ్ డిడ్ యూ గో. ఎక్స్క్యూజ్ మీ, టెల్ మీ, ఫర్ హూమ్ డిడ్ యూ గో అంట. ఎవరితో వెళ్ళావు నువ్వు, విత్ హూమ్ డిడ్ యూ గో. ఎన్నిసార్లు వెళ్ళావు అట్లా, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గో మై డియర్స్ అని చెప్తాం. సో నువ్వు వెళ్ళావా అంటే డిడ్ యూ గో. దీన్ని నెగిటివ్ చేస్తున్నాం. డిడ్ యూ గో అంటే నువ్వు వెళ్ళావా. నువ్వు వెళ్ళలేదా నిన్న, నువ్వు నిన్న ఫంక్షన్కి వెళ్ళలేదా. డిడ్ యూ గో. డిడ్ యూ గో ఎస్టర్డే. ఎక్స్క్యూజ్ మీ, డిడ్ యూ గో టు గ్రౌండ్ ఎస్టర్డే. నో. వై, బికాస్ ఐ హ్యాడ్ సమ్ వర్క్. ఎందుకు వెళ్ళలేను, వై డిడ్ యూ గో. వై డింట్ యూ గో. డిడ్ నాట్ ని డిడింట్ అనకుండా డీంట్ అనండి, చాలా బాగుంది. వై డింట్ యూ ఆస్క్. ఎక్స్క్యూజ్ మీ, వెన్ యూ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద పాస్ట్, వై డింట్ యూ ఆస్క్ మీ. నీకు సమస్య ఉన్నప్పుడు నన్ను ఎందుకంటే, వెన్ యూ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, వై డింట్ యూ ఆస్క్ మీ. నీకు డౌట్ ఉన్నప్పుడు నన్ను ఎందుకంటే, వెన్ యూ హ్యాడ్ ఎ డౌట్స్ ఆన్ మీ, వై డింట్ యూ రైజ్ ద డౌట్స్. నీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడగలేదు, వెన్ యూ హ్యాడ్ ఎగ్జామ్, వై డింట్ యూ టేక్ మై పర్మిషన్. నీకు పని ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడగలేదు, వెన్ యూ హ్యాడ్ అ వర్క్ ఇన్ ద ఆఫీస్, ఆర్ వై డింట్ యూ ఆస్క్ మీ. సో ఏదైనా నేను రోజు చేస్తే ఐ గో, నిన్న చేశాను ఐ వెంట్, పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు వెళ్తావా అంటే డూ యూ గో. నువ్వు వెళ్ళావా అంటే డిడ్ యూ గో. నువ్వు వెళ్ళవా రోజు, డోంట్ యూ గో. నువ్వు వెళ్ళలేదా నిన్న, డింట్ యూ గో. ఇట్లా మనం క్వశ్చన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది మాడీస్. దాని తర్వాత హ్యావ్ గాన్. దీన్ని ఏం చేయాలి సార్ అంటే, చూడండి, నేను వెళ్ళాను, రీసెంట్గా వెళ్ళాను, ఐ హ్యావ్ గాన్ రీసెంట్లీ. నేను వెళ్ళాను, ఐ హ్యావ్ గాన్. నేను వెళ్ళాను, ఐ హ్యావ్. నేను కాదు సార్, నువ్వు వెళ్ళావు. నీవు అంటే యూ కదా, యూ హ్యావ్ గాన్. ఇది ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఇట్లా చెప్తే కొంచెం ఈజీగా ఉంటుంది. యూ హ్యావ్ గాన్ రీసెంట్లీ. నేను వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్. నేను కదా, నువ్వు వెళ్ళావు, యూ హ్యావ్ గాన్. నువ్వు వెళ్ళావు అంటే యూ హ్యావ్ గాన్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాం. నేను వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్ కదా, నేను కదా, నువ్వు వెళ్ళావు, యూ హ్యావ్ గాన్. ఇప్పుడు క్వశ్చన్ చేయండి, ఈ రెండు ఇట్లా మార్చండి. హ్యావ్ యూ గాన్. హ్యావ్ యూ గాన్, నువ్వు వెళ్ళావా. హ్యావ్ యూ గాన్ అంటే నువ్వు వెళ్ళావా. ఎందుకు వెళ్ళావు సార్, వై హ్యావ్ యూ గాన్. ఎక్కడికి వెళ్ళావు, వేర్ హ్యావ్ యూ గాన్. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, వేర్ హ్యావ్ యూ గాన్ సోఫా. ఏం చూసినావు, వాట్ హ్యావ్ యూ సీన్. ఎందుకు తీసుకున్నావు, వై హ్యావ్ యూ టేకెన్. ఎందుకు అడిగినావు, వై హ్యావ్ యూ ఆస్క్డ్. అసలు నువ్వు రాసావు, వై హ్యావ్ యూ రిటన్ ఎగ్జామ్. ఏం రాసావు, వాట్ హ్యావ్ యూ రిటన్. సో ఇట్లా మనం ప్రజెంట్ని, పాస్ట్ని, ఫ్యూచర్ని, సరే ప్రజెంట్ని, పాస్ట్ని, పాస్ట్ పార్టిసిపల్ని పాజిటివ్ చేసినాం, క్వశ్చన్ చేసినాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, రోజు చేస్తే V1 వాడండి, గతంలో చేసింటే V2 వాడండి. ఇది కూడా గతమే, కాకపోతే రీసెంట్ గతము. ఇప్పుడు ఏంటంటే రెండింటిని వేసి పడేస్తున్నారు, రెండింటిని వాడుతున్నారు. ఇంగ్లీష్లో ఇంకొకటి ఏంటంటే, మనం ఏం మాట్లాడుతున్నాం అనే దానికంటే కూడా బాగా గమనించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అనే దానికంటే కూడా ఎలా మాట్లాడుతున్నాము, అది చాలా ఎక్కువ పాత్ర. వాట్ వీఆర్ స్పీకింగ్ డజంట్ మ్యాటర్, బట్ హౌ వీఆర్ స్పీకింగ్ ఇస్ ద మ్యాటర్. చాలామందికి గ్రామర్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ కమాండింగ్ ఉండదు, వాయిస్లో గ్రిప్ ఉండదు, జనాలకి దొరికిపోతుంటాం. నేను ఈ మధ్యన ఒక న్యూస్ యాంకర్ను చూశాను.
ఐ నో అది ఏం చెప్తారు సార్ అంటే, ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ యూ బట్ ఐ డజంట్ కేర్ అంటాడు. ఐ డజంట్ కేర్ అంటాడు. బాగా చూడండి, ఐ డజంట్ కేర్ కరెక్ట్ అది, ఐ డజంట్ కేర్ అన్నాడు. కరెక్ట్ అది, ఐ డోంట్ కేర్ అనాలి కానీ అది